బ్రేకింగ్ న్యూస్. ప్రజాబలం పార్టీ ఆఫీస్ లోకి ఆయుధాలతో చొరబడ్డ అగంతకుడు. లోపల ఉన్న సీఎం మరియు ఇతర మంత్రుల పరిస్థితి ఏంటో తెలియరాలేదు. ఇదేంటో తెలుసా? గుత్తొంకాయ గుత్తి పగులుద్ది. బాంబ్ గుత్తొంకాయ బాంబ్. కదిలేవనుకో నీ గుత్తులు పేలుతాయి. రేయ్, ఈ బిల్డింగ్ చుట్టూ ఇంతకన్నా పెద్ద పెద్ద బాంబులు పెట్టా. ఎవడైనా తప్పించుకోవాలని చూశాడనుకో ఈ బటన్ నొక్కుతా, ఒక్కొక్కడు పీస్ పీస్ అయిపోతారు. సార్ పీస్ అవుతాం అంటున్నారు. కొబ్బరి పీస్ అవుతామా, గడ్డి పీస్ అవుతామా? అంట్లుతో కూడా పీస్ అయిపోతాం. ఈ టైంలో ఈ క్వశ్చన్ అవసరమా? సారీ సార్. నేను కళ్ళు మూసి తెరిసేలోపు అందరూ నా ముందు ఉండాలి. రేయ్, కాసేపులో నా కోసం నా వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేలోపు ఎవరైతే నన్ను బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళని ప్రాణాలతో వదిలేస్తా. హ్యాండ్స్ అప్, యు ఆర్ అండర్ వేర్ అరెస్ట్. అండర్వేర్ అరెస్టా? ఎవడ్రాయుడు ఎంత టాలెంటెడ్ ఉన్నాడు? మన రికమెండేషనే సార్. కదిలితే కాల్ చేస్తా. కదిలా ఏది కాల్సు? డిషుమ్ డిషుమ్. ఏటి పేలట్లేదా? అది గవర్నమెంట్ ఇచ్చిన గన్ను. నువ్వు సర్వీస్లో రాకముందే దాని సర్వీస్ అయిపోయి ఉంటుంది. పోయి పక్కెళ్ళాడుకో, లేదంటే నీ గూట్లో కూడా గుత్తొంకాయ బాంబు పెడతా. ఎలా? నీ పేరేంట్రా? చెప్పను సార్. పేరు అడిగితే చెప్పనంటావు. చెప్పు. నా పేరు చెప్పను సార్. పేరు అడిగితే మళ్ళీ చెప్పనంటావు. సార్ 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 నా పేరు చెప్పను రాదు సార్. అందరూ నన్ను షార్ట్ కట్లో చెప్పను అని పిలుస్తుంటారు సార్. ముందది చెప్పాలరా ఎర్రి పుష్పరాజ్. నీ పేరేంట్రా? ఆర్ రాజా సార్. ఆరంటే ఇంటి పేరు సార్. ఇంటి పేరేంటో? అది ఇప్పుడు వచ్చి సార్ బాగోదు. పర్లేదు కానీ సిగ్గుపడుకుని ఇంటి పేరేంటో చెప్పు. ఆర్ అంటే రసిక సార్. రసిక రాజా. రసికుడువే, ఆటగానివే. ఎవడీడు మనకన్నా తేడాగా ఉన్నట్టున్నాడు. వీడితో మనకెందుకులేండి. నువ్వేంటక్కాయ్ చూడటానికి వంటలెక్కలా ఉన్నావు? వంట వచ్చా? ఏం వచ్చేటి? గ్యాస్ ఆన్ చేయడం వచ్చు. అబ్బో, మరి ఇంకా? గ్యాస్ ఆఫ్ చేయడం కూడా వచ్చు. అబ్బో, మరి వంట? అంటే మరి పెళ్ళైన కొత్తలో ఒకసారి సేమియా చేశాను. మా అత్త మామ అది తిని స్వర్గస్థులయ్యారు. అప్పటి నుంచి మా ఆయన వంటగదిలోకి వెళ్ళనివ్వడం లేదు. మరి ఫుడ్ ఎలా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్విగ్గీ అండి, మధ్యాహ్నం లంచ్ స్విగ్గీయేనండి, నైటు డిన్నర్ కూడా స్విగ్గీయేనా? కాదండి, జొమాటో. ఓ మై జొమాటో టమాటో పొటాటో. ఏం చేస్తున్నాడు రా వాడు? గన్ను క్లీన్ చేస్తున్నాడు సార్. కొబ్బరి నూనెతోనా? పాపం శనగ నూనె దొరకలేదేమో సార్. సార్ ఫోన్ వస్తుంది సార్. మేడం గారు అనుకుంటా సార్. తీసురా వెళ్ళు. ఇదిగోండి సార్. హలో, నైట్ డిన్నర్లోకి గుత్తొంకాయ కూర చేస్తున్నాను, మీరు తింటారుగా? నీ గుత్తంకే తగలయ్యా. ముందు న్యూస్ చూడవే. రేయ్, ఫోన్ అక్కడ పెట్టు, లేదంటే గుండు గూట్లో దిగుద్ది. సార్ పెట్టేస్తాను సార్. పెట్టేస్తున్నానండి. పెట్టేస్తున్నా. నా పేరు వైద్య అండి. నేను అడిగానా? అడుగుతారేమో అని. అది చెయ్యకు, నేను అడిగిన దానికి చెప్పు. నీది ఏ శాఖ? వైద్య శాఖ అండి. అదే హెల్త్ మినిస్టర్. ఓ, ఇప్పుడు జ్వరం వచ్చిందనుకో ఏం చేస్తావు? గట్టిగా దుప్పటి కప్పుకుని పడుకోవాలండి. ఇటురారా, నేను నిన్ను అడిగిన ఏంట్రా? నువ్వు చెప్పు. డోలో 650 వేసుకోవాలి. తలనొప్పి వస్తే డోలో 650నే వేసుకోవాలి. జలుబు చేస్తే డోలో 650. యాక్సిడెంట్ అయితే డోలో 650. ఎయిడ్స్ వస్తే డోలో 650. మరి కరోనా వస్తే ఆగు, అర్థమైంది. డోలో 650 అంతే కదా. చల్లగా ఉండు తల్లి. నీ పేరేంట్రా? కుంభకర్ణ అండి. పేరుకు తగ్గట్టే భలే ఉన్నావురా. ఇంతకీ నీ దేశాక? పౌర సరఫరాల శాఖ అండి. అంటే ప్రభుత్వం పౌరులకు ఇచ్చే కందిపప్పు మినపప్పు మా ఇంటికి సరఫరా చేసుకుంటా అండి. ఇంటికి కదలే, మొత్తం నీ పొట్టలోకి వేసుకున్నట్టు. అవునరా, 1 కేజీ బియ్యంలో ఎన్ని బియ్యం ఉంటాయి? మేము ఇచ్చే బియ్యంలో అయితే 1/2 కేజీ రాళ్ళు, 1/4 కేజీ మట్టి, కొద్దిగా బియ్యం ఉంటాయండి. ఆ కొద్ది కూడా మాకెందుకురా, మొత్తం మీరే మడిసి మధ్యలో ఎట్టుకుపోయారా? తప్పండి, జనాల సొమ్ము తింటే లావైపోతామండి. ఆ బొక్కలే ఇప్పుడు మాత్రం సన్నగా సన్నీళ్ళలా ఉన్నా. మరి కరెంట్ షాక్ తగిలిన గాండ్రు కప్పలా ఉన్నా. యాదవ మోహన్ నువ్వు. నీ పేరేంటో? పాపండి. ముద్దు పేరు కాదు, అసలు పేరు చెప్పు. పీసు శీలండి. చూడమ్మా పాప పీసుశీల, నువ్వు ఒక జోక్ చెప్పి నవ్వించావనుకో
నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. జోక్ అండి. మరేమో చీమ జోక్ చెప్తానండి. పంచదార డబ్బాలో ఉన్న 9 చీమలు పంచదార తింటున్నాయండి, ఒక చీమ తినట్లేదు. ఎందుకంటారు? బహుశా ఆ చీమ డైటింగ్ చేస్తా అనుకుంటా. ఏమా రైట్? కాదు, ఎందుకంటే ఆ చీమకు షుగర్ ఉంది. చీమకి షుగరు. ఇదిగో వైద్యశాఖ, ఇది విన్నావా? చీమకి షుగర్ అంట. నువ్వైతే ఏ వైద్యం చేస్తావు? డోలో 650. అనుకున్నా. సర్లే కానీ నేను ఒకటి అడుగుతా. ఆకలితో ఉన్న కుక్క దేవుడిని ఒక వరం అడిగిందంట. ఏ వాడికి ఉంటుందంటావు? ఇంకేం కోరుకునిద్ది? ఒక ఆడకుక్కను తోడు పంపిమని కోరుకుని ఉండిద్ది. నువ్వు చెప్పు. కుక్క ఏం కోరుకుంటుందండి? రోజు తినడానికి చికెన్ ముక్క మటన్ ముక్క కోరుకుంటుంది. కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళిన కుక్క బౌ 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 అని కోరుకుంది. ఎందుకంటే దానికి మాటలు రావు. సార్ ఫోన్ వస్తుంది సార్, మేడం గారు అనుకుంటా సార్. పోయి తీసుకొని రా. హలో. న్యూస్లో చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరు ఇంటికి తిరిగి వచ్చేటట్టు లేరు. నేను రైస్ నా ఒకదానికే వండుకుంటాను. ఏంటే ఇక్కడే పోతానని ఫిక్స్ అయ్యావా? ఊరుకోండి, అవతల నా గుత్తంకాయ కోడి మాడిపోతుంది. ఉంటా. ఏంట్రా ఇది? గుత్తంకాయ కూర మీద నా శ్రద్ధ మొగుడు మీద లేదు. మొత్తానికి మీకేదో గుత్తి వంకాయ గండం ఉన్నట్టుంది సార్. అయిపోయింది సార్, అయిపోయింది. మీ అందరికి ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతా. ఏ ఒక్కడైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పాడనుకో మీ అందరిని వదిలేస్తా. సరే, చికెన్ నూడిల్స్ ఏ చెట్టుకి కాస్తాయి? వేప చెట్టు. ఆ? మునగ చెట్టుకి. అబ్బో. పాప్కార్న్ చెట్టు. చింత చెట్టు. తులసి చెట్టు. బొప్పాసుకాయ చెట్టు. పనస చెట్టు. చా ఒక్కడికి ఆన్సర్ తెలీదు, అందరి మట్టి బుర్రలే. ఇప్పుడు వంకాయలు ఏ చెట్టు కాస్తాయిరా? వంకాయ చెట్టుకే సార్. మరి టమాటాలు? టమాటో చెట్టుకే. అలాగే నూడిల్స్ కూడా నూడిల్స్ చెట్టుకే కాస్తాయి. అది చెప్పలేరా వీళ్ళు? ఎంతైనా మీకున్న తెలివి వాళ్ళకి ఎక్కడుంది సార్? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం బ్రెయిన్ రా! ఒక్కొక్కడు ఒక ఐన్స్టీన్ లో ఉన్నాడు. ఈ బ్రెయిన్ తో దేశాన్ని పరిపాలిస్తున్నాం. మీరు సూపర్ రా. సార్ కన్ను రెడీ అయిపోయింది, వేసేయమంటారా? వేసే అగ్ని. ఆగండి. హ్యాండ్స్ అప్. యువర్ అండర్ అరెస్ట్. ఈడెవడరా డాక్టర్ కోట్ వేసుకుని పోలీస్ డైలాగ్ చెప్తున్నాడు? సార్ మీరు పోలీస్ కాదు, పిచ్చి డాక్టర్. లాస్ట్ ఎంట్రీ అనేసరికి పోలీస్ అనుకున్నా. ఎవరా మీరు? ఐఎమ్ డాక్టర్ గోవర్ధన్ లింగం, షార్ట్ కట్ లో డాక్టర్ గోలీ. వీడు ఆకులు తుకారం, షార్ట్ కట్ లో సార్ ఆపేయండి. నా పేరు షార్ట్ కట్ లో సెన్సార్ బోర్డు ఒప్పుకోదు. ఓకే ఏయ్, ఏం కావాలరా మీకు? వాడిని వదిలేయండి. వదిలేయాలా? ఇప్పుడు వరకు మమ్మల్ని పిచ్చోళ్ళు చేసి ఆడుకున్నారు, ఎలా వదిలేస్తాం? వాడి మిమ్మల్ని పిచ్చోని చేయటం ఏంటి సార్? వాడే పెద్ద పిచ్చోడైతే. పిచ్చోడా? ఉదయం పిచ్చాసుపత్రి నుంచి పారిపోతే న్యూస్ లో చూసి వీడు ఇక్కడ ఉన్నారంటే తీసుకెళ్ళడానికి వచ్చాం. రే అర్నాల్డ్. హాయ్ గైస్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నన్ను ఎంటర్టైన్ చేసినందుకు. నా కోసం నా మనుషులు వచ్చారు. నా కోసం ప్రధానమంత్రి కేఏ పాల్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇది ఉంచుకోరా. బటులారా, యుద్ధానికి సిద్ధంగా. మనం వెళ్ళి రష్యాతో యుద్ధం చేద్దాం. ఏ దిశ ఉయ్యాల జంపాల. సార్ ఇది డమ్మికన్ సార్. సార్ ఇది ఒరిజినల్ గుత్తి వంకాయ సార్. సార్ ఏమైంది? పాప్కార్న్ అయిపోయింది. ఆ